రెఫరల్ చేయాలంటే చాలా చేసేవాడు. ఒకవేళ ఎవరైనా గట్టిగా లేదు నేను థియేటర్లో ఉండి చేపిస్తాను, నాకు బాధ్యత కింద వాళ్ళని తీసుకున్నారు. సిస్టర్లుగా చేసిన వాళ్ళని కరోనా అప్పుడు ఇప్పుడు ఆయమ్మల కింద తీసుకున్నారు. వాళ్ళే ఆయమ్మలు, సిస్టర్స్ అయితే లేరు. సిస్టర్ అనేవాళ్ళు లేరు మనకి. ఒక్క వాటి కూడాను అన్ని పిఎంఈ సమస్యలు పిఎంఈ చెప్పండి. పిఎంఈ సార్ ఇవాళ 2 రోజులు లీవ్ ఇవ్వాలని తిన్నాం. 2 రోజులు రేపు సోమవారం వస్తారు. ఉన్నారు మేడం ఉన్నారు, అనస్థెటిస్ట్ కూడా ఉన్నారు. ఆయన కూడా లీవ్లో పోయారు. మీరున్న సమస్యలు చెప్పేసాడు శంకర్ గారు. సుధారణ సిస్టర్ మీరు మాట్లాడండి సమస్య సిస్టర్స్ అయితే ఇంటర్నల్గా తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళతో మేల్ నర్సెస్ చేసుకుంటున్నారు, ఉన్నారు. వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నాం. వాళ్ళకి కూడా కొంతమంది డాక్టర్స్ లేక, సఫిషియెంట్ స్టాఫ్ లేక ఇక్కడ పేషెంట్స్ చాలా బాధలు పడుతూ ఉన్నారు. చిన్నది ఏదైనా వస్తే కూడా ఏరియా హాస్పిటల్కి పంపిస్తాను ఇక్కడ నుంచి రామకృష్ణాపురం, కానీ ఇక్కడ చేయటం లేదనేది ఉన్నది. రెండవది ఏంటంటే ఇక్కడ స్పెషలిస్టులు అసలు లేరు. ఈ హాస్పిటల్ బిల్డింగే తప్ప ఇక్కడ డాక్టర్స్ లేక ఇక్కడ గోలేటి వర్కర్సే కాకుండా ఈ ప్రాంతంలో మన శ్రీరాంపురం, మందమరి ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కూడా బెల్లంపల్లిలో నివసిస్తున్నారు. రిటైర్డ్ వర్కర్స్ కూడా ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు బెల్లంపల్లి పట్టణంలో. కాబట్టి ఇది కేవలం ఇక్కడ ఒక శాంతిగాని బాధ్యం ఉంది లేక ఇదని ఆలోచన కాకుండా ఇక్కడ ఓపీ కూడా రోజుకి 250 నుంచి 300 ఓపీ ఉంటుందట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం ఇక్కడ సఫిషియెంట్ స్టాఫ్ని, డాక్టర్స్ని ప్రొవైడ్ చేయాలని మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.